మీకు టేస్ట్ గురించి ఏమీ భయపడాల్సిన పని లేదు. సేమ్ పచ్చిమిర్చి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఏం ఫ్లేవర్ అయితే మారకూడదు. తడి ఉందంటే మనం ఇట్లా పేస్టులు చేసే వాటికి త్వరగా బూజు వచ్చి పాడైపోతాయి. అలాగే గ్లాస్ బాటిల్లో అలా పెట్టుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది 2 నెలల వరకు అయితే ప్రాబ్లం ఉండదు. హలో అండి, ఈరోజు మీకు వీడియోలో ఆస్ట్రేలియాలో నేను పండించిన పచ్చిమిర్చిని ఎన్ని విధాలుగా స్టోర్ చేస్తానో చూపిస్తాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే చూడండి. మా ఆర్గానిక్ గార్డెన్లో ఈ సంవత్సరం ఎన్ని పచ్చిమిర్చి వచ్చినాయోనండి. ఇప్పుడు చూపించే మిర్చి మొత్తం ఒకరోజు హార్వెస్ట్ చేసినాయి. ఇవి ఎందుకు స్టోర్ చేసుకుంటామంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో వీటి ఖరీదు చాలా ఎక్కువ. కిలో $25 ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో కిలో 1300 రూపాయలు అనమాట. అది కాకుండా అవి చాలా ఘాటుగా కూడా ఉంటాయి అన్నమాట, కారంగా. ఇవైతే సేమ్ మన ఇండియాలో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి, అంత కారం ఉండవు. మేము బజ్జీలు కూడా వేసుకున్నాము కొన్నిసార్లు. అందుకని వీటిని స్టోర్ చేసుకుని మేము సంవత్సరం మొత్తం వాడుకుంటాము. మాకేమో అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువగా వాడుకోవటం అలవాటు. ఆస్ట్రేలియా వచ్చిన కొత్తలో చాలా ఇబ్బంది పడ్డాము అలాంటి పచ్చిమిర్చి దొరక్క. అప్పుడు ఇంకా మొక్కలే కూడా పెడతాం మేము స్టార్ట్ చేయలేదు. ఇంక ఇప్పుడైతే మాత్రం మాకు కావాల్సిన ఇండియన్ వెరైటీస్ అన్నీ మేమే గ్రో చేసుకుంటున్నాము మా గార్డెన్లో. ఇప్పుడు మీకు టైప్ 1 వెరైటీ ఎలా స్టోర్ చేస్తామో చూపిస్తాను. ఇది చాలా తేలిక, కాకపోతే ఎక్కువ రోజులు నిలవ ఉండవు. ఒక 20 రోజుల నుంచి 4 రోజుల వరకు ఉంటాయి. ఏ కూరగాయకైనా మనం స్టోర్ చేసుకోవాలంటే పచ్చిమిర్చి కాదు ఏదైనా సరే ముందున్న తొడుములు తీసేయాలి. ఎందుకంటే అక్కడి నుంచే కాయ పాడవటం మొదలవుతుంది. అది కూడా పూర్తిగా తీసేయాలి. తొడుములు కొంచెం కూడా ఉండకుండా శుభ్రంగా కడిగేసేసి చల్లనీటిలో, తర్వాత డ్రై అయిన తర్వాత ఇలాంటి బాక్సులు తీసుకుని దాంట్లో కింద పేపర్ పెట్టి దాంట్లో పచ్చిమిర్చి పెట్టి స్టోరేజ్ చేసుకోవాలి. తడి అయితే ఉండకూడదు. తడి ఉంటే త్వరగా పాడైపోతుంది అనమాట మిర్చి. డీప్ ఫ్రిడ్జ్లో కాదు, మామూలు ఫ్రిడ్జ్లో బయట పెట్టుకోవాలి. ఇది వచ్చి టైప్ 2 స్టోరేజ్ కూడా సేమ్ అదే ప్రాసెస్. తొడుములు తీసేయాలి ముందు, తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసుకుని చన్నీళ్ళల్లో దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసి, మిక్సీలో తిరగదు కదా అందుకని కొంచెం వాటర్ వేసి, ఇది కొన్ని చూడండి ఎలా ఉందో. బాగా మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు. మాకు ఇక్కడ ఇలాంటి ఐస్ క్యూబ్స్ చేసుకునేవి దొరుకుతాయి, ప్లాస్టిక్. ఇంకా దాంట్లో క్యూబ్స్ లాగా చేసుకుంటాము ఈ పచ్చిమిర్చి పేస్ట్ని. ఇది అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 5-6 నెలలు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఏం పాడవద్దు అనమాట క్యూబ్స్ లాగా ఉంటే. సో ఇలా క్యూబ్స్ లాగా చేసుకున్నామంటే ఒక 4-5 గంటల్లో అది ఐస్ గడ్డలాగా తయారైపోతాయి. వీడియో చివరి వరకు చూడండి. ఇలా నేను చూపించే ఎనీ టైప్ ఆఫ్ స్టోరేజ్ ఈ రకంగా ఎవరైనా చేస్తూ ఉంటే కామెంట్ చేయండి. చూడండి పచ్చిమిర్చి క్యూబ్స్. తర్వాత ఈ క్యూబ్స్ని మనం వేరే జిప్లాక్ కవర్ బ్యాగ్లో వేసేసుకుని స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ జిప్లాక్ కవర్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలి. ఎన్ని రోజులైనా ఈ పాడవు నిల్వ ఉంటాయి. మీకు టేస్ట్ గురించి ఏమీ భయపడాల్సిన పని లేదు. సేమ్ పచ్చిమిర్చి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఏం ఫ్లేవర్ అయితే మారదు. ఇది టైప్ 3 అండి. ఇది కూడా సేమ్ అలాగే తొడుములు తీసేసి నీట్గా క్లీన్ చేసుకుని సాల్ట్ లైట్గా వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోవటము. ఇదైతే ఒక 2 నెలల వరకు అయితే ఏం పాడవకుండా ఉంటుంది. ఇలా పేస్ట్ లాగా చేసుకుని చిన్న బాక్స్లో పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఎలా స్టోర్ చేసుకుంటామో అలాగే గ్లాస్ బాటిల్లో అలా పెట్టుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది 2 నెలల వరకు అయితే ప్రాబ్లం ఉండదు. అది టైప్ 3. ఇప్పుడు ఇదైతే అందరికీ తెలుసు, టైప్ 4 అనమాట. చల్లమిరపకాయలు అంటాం కదా, మన పప్పు కూర వండుకున్నప్పుడు వడియాలతో పాటు సైడ్ టచింగ్ కోసం యూజ్ చేస్తాం కదా అవి. అలాగే మజ్జిగ చారులో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. చల్లమిరపకాయలు వేసుకుంటాం కదా, దానికోసం పెరుగు తీసుకుని దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి అలాగే నిమ్మకాయ పిండి వాటర్ పోసి మజ్జిగలాగా చేసుకోవాలి. ఇక్కడ పెరుగు అయితే చాలా గట్టిగా ఉంటుందండి, ఇది ప్రాసెస్డ్ది కదా. సో పల్సనగా ఇలా మజ్జిగలాగా చేసుకుని వీటికైతే తొడుములు తీయకూడదు. తర్వాత ఎండబెడతాం కదా చల్లమిరపకాయలకి, శుభ్రంగా క్లీన్ చేసేసుకుని కట్ చేసుకోవాలండి. అప్పుడు మజ్జిగ కూడా కాయ లోపలికి వెళ్తుంది, బాగా పట్టుద్ది. ఇలా కట్ చేసి వేసుకుని మజ్జిగలో వేసేసుకోవటమే కాయలన్నిటినీ. ఇది చాలా ఇష్టం నాకు చల్లమిరపకాయలు.
వడియాలతో పాటు ఇవి కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకుని ఒకరోజు నైట్ అంతా అలా ఉంచాలి. తర్వాత రోజు పొద్దున్నే మజ్జిగలోంచి తీసి ఎండలో ఆరబెట్టాలి. అట్లా 3 రోజులు చేయాలన్నమాట. నైట్ ఏమో తీసేసుకుని బాక్స్లో పెట్టేసుకోవాలి అదే మజ్జిగలో. 3 రోజులు డే ఎండలో పెట్టి మళ్ళీ నైట్ తీసేసుకోవాలి. ఇలా 3 రోజులు 4 రోజులు చేసామంటే అవి శుభ్రంగా ఎండిపోతాయి, ఇంకా బాగా తయారవుతాయి. తర్వాత ఆ మజ్జిగని పారేసుకోవచ్చు, బాగా పులిసిపోతాయి, అవి పారేసేసుకోవచ్చు. ఇది లాస్ట్ ఇయర్ మేము పచ్చిమిర్చితో చేసినవి అనమాట. చాలా మిరపకాయలు మేము ఇప్పటి వరకు యూజ్ చేసుకుంటున్నాము. వేయించిన తర్వాత ఇలాగున్నాయి. ఇప్పుడు ఇది టైప్ 5 అండి స్టోరేజ్. వీటికి కూడా ముందు తొడుములు తీసేయాలి. తొడుములు తీసేసి నీట్గా చల్ల నీళ్ళల్లో క్లీన్ చేసుకోవాలి. ఒక ట్రే తీసుకున్నాము. ఆ ట్రేలో కొన్నేమో ఫుల్ పచ్చిమిర్చి పెట్టాము, కొన్నేమో ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకుని ఆ ట్రేలో పెట్టాము. మన ఇష్టం వచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చు అండి. ఇట్లా సగానికి కూడా కట్ చేసుకున్నాం. కొన్ని కట్ చేసుకుని అన్ని ట్రేలో పెట్టి ఇలా ర్యాప్ చుట్టేసాం అనమాట. నీట్గా ర్యాప్ చుట్టేసేసి మనం ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు. నైట్ పెట్టామంటే మార్నింగ్ కల్లా అది గెడ్డ కట్టేస్తాయి. తర్వాత ఇలా జిప్ లాక్ కవర్స్ తీసుకుని దాంట్లో చూడండి ఎంత గట్టిగా అయినాయో. ఈ జిప్ లాక్ కవర్స్లో మనం వీటిని పెట్టేసుకోవచ్చు. ఘాటు అలాగే ఉంటుంది. మనం వండుకునేటప్పుడు కొంచెం ముందు తీసుకున్నామంటే సరిపోతుంది అన్నమాట. అవి మెత్తగా పచ్చిమిర్చిలాగా అయిపోతాయి. ఇంకా డైరెక్ట్ కూరలో వేసేసుకోవచ్చు. ఇలా జిప్ లాక్ కవర్స్లో పెట్టుకుని స్టోర్ చేసేసుకోవచ్చు. ఇది కూడా సంవత్సరం మొత్తం యూజ్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ కానీ ఇవి కానీ ఫ్రోజన్ అయినవి 1 year వరకు మనకేం ప్రాబ్లం ఉండవు. ఇదేమో టైప్ 6 అండి. దీనికి కూడా మొత్తం ముందు తొడుములు తీసేసి ఇంకా తర్వాత నీట్గా నీళ్ళల్లో కడిగి ఆరబోయాలి. ఆరిన తర్వాత రోజు నూనెలో బాగా వేయించుకోవాలండి. అసలు తడి అనేది ఉండకూడదు. తడి ఉందంటే మనం ఇట్లా పేస్టులు చేసే వాటికి త్వరగా బూజు వచ్చి పాడైపోతాయి. సో తడి లేకుండా ఆరిన తర్వాత బాగా వేయించుకోవాలన్నమాట. తర్వాత ఈ మా గార్డెన్లో కాసిన వెల్లుల్లేనండి, చిన్నగా వచ్చినాయి అని చెప్పాను కదా, వాటిని బాగు చేసుకుని ఆ వెల్లుల్ని కూడా ఇదే పచ్చిమిర్చితో పాటు ఏం చేసుకోవాలండి. పైన మట్టి అదంతా దులిపేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉన్నాయో చిన్న వెల్లుల్లి. వాటిని కూడా ఈ పచ్చిమిర్చితో పాటు వెల్లుల్ని వేయించాలి. తర్వాత ఈ మిర్చినంతా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకుని ఒకసారి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. బాగా వేయించాలండి. వేయించితేనే అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పేస్ట్ లాగా చేసిన తర్వాత మనం దాన్ని ఒక సీసాలోకి తీసేసుకోవాలి. ఇది కూడా 6 నెలల వరకు ఉంటుంది. వేడివేడి అన్నంలో కూడా డైరెక్ట్ నెయ్యి వేసుకుని తినేయచ్చు. అలాగే కూరల్లో వేసుకుని యూజ్ చేసుకోవచ్చు. మేమైతే ఇన్ని రకాలుగా స్టోరేజ్ చేస్తాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.